స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి వందనములతో భక్తులందరికీ సాయిరాం. అహం సత్య బోధక ప్రథమ భాగంలో 79వ సంవత్సరమున జన్మదినోత్సవం నాడు స్వామి ఇచ్చినటువంటి సందేశం ఉంది. జనసేవయే జనార్దన సేవ. ప్రేమ స్వరూపులారా, దినదినాభివృద్ధి చెందుతున్న సాయి సంస్థల యొక్క విశిష్టతను ఎవరు ఏ విధముగా విమర్శించినప్పటికీ ఏమాత్రము లక్ష్యము చేయక, మన యొక్క లక్ష్యాన్ని వదలక, దివ్యమైన మార్గమును అవలంబించి ఈ చిక్కిన ప్రాప్తిని దక్కించుకునే ప్రయత్నానికి మీరు ఎప్పుడు పూనుకుంటారో అప్పుడే మీరు ధన్యులు అవుతారు అనే సత్యాన్ని నేను ఘోషిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. ప్రతి వ్యక్తి కూడాను ఆధ్యాత్మిక చిత్తముతో పాటుగా సేవాభావమును కూడాను అభివృద్ధి గావించుకోవాలని నేను ఆశిస్తున్నాను. తోటి సోదర మానవుల యొక్క పరిస్థితులు కూడాను మనము గుర్తించి సమాజ సేవలో ప్రవేశించాలని నేను ఆశిస్తున్నాను. ఒకవైపున ఆధ్యాత్మికము, ఇంకొక వైపున సమాజ సేవ. ఈ రెండిటి యొక్క తత్వము నెగిటివ్ పాజిటివ్గా భావించి మనము రెండు చేతులతోనూ పనిచేయడానికి ప్రయత్నించాలి. నిజముగా ఈ విధమైన సేవలో మనము ప్రవేశించినప్పుడు సేవ కంటే మించిన దైవత్వం మరొకటి లేదు. సర్వీస్ ఈజ్ గాడ్ అన్నారు. నేటి నుంచి రూరల్ డెవలప్మెంట్ కార్యక్రమములో ప్రతి ఒక్కరూ ప్రవేశించి తమ శక్త్యానుసారము సేవలు చేయాలని నేను మీకు ప్రబోధిస్తున్నాను. జనసేవయే జనార్దన సేవ, మానవ సేవయే మాధవ సేవ. రాజకీయవేత్తలు కేవలం ఈ పలుకులు మాత్రమే పలుకుతున్నారు కానీ సేవకు ముందంచి వేయటం లేదు. సత్యసాయి సంస్థల యొక్క సభ్యులు చెప్పినటువంటి దానిని చేసే దానిలో నిమగ్నులు కావాలి. మానవత్వం అనగా ఏమిటి? దేహమును అందుకున్నందుకు, మనస్సును అందుకున్నందుకు, మనస్సు ద్వారా విచారించి, బుద్ధి ద్వారా తెలివితేటలు పెంచుకొని, శరీరము ద్వారా సేవలు చేయటమే. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వృత్తులకు మూడింటికి త్రిపుటి అని పేరు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వృత్తులకు త్రిపుటి అని పేరు. త్రిపుటి అనగా త్రిమూర్తి స్వరూపము కాదు. దేహముతో, మనస్సుతో, చిత్తముతో పనిచేసినటువంటిదే త్రిమూర్తి స్వరూపము. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చిత్రియాయుధం త్రిజన్మ పాప సంహారం జైక బిల్వం శివార్పణం. మనము హృదయమును ఒక బిల్వపత్రముగా భావించి, శరీరము, మనస్సు అనే రెండు దళములుగా విశ్వసించి దానిని భగవదర్పితముగా సేవారూపంలో అనుభవించాలి. ఈ మూడు కూడాను ఆత్మతో కూడినవిగా ఉంటున్నాయి. ఈ విధమైన సేవలలో పాల్గొని సత్యసాయి యొక్క ఆశయాలను జగద్వ్యాప్తి గావించి తద్వారా మీ తోటి మానవులను కూడాను ఆనందపరిచేదానికి మీరు కంకణము కట్టుకోవాలని ఈ దినమునందు ఆదేశించినట్లుగా మీరు నేటి నుండి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని నేను ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ ఈ కార్యము త్వరలోనే దిగ్విజయం కావాలని ఆశీర్వదిస్తున్నాను అని 79ది ముగించారు. 80లో ప్రారంభం. 2 పద్యాలు ఇచ్చారు, మంచి పద్యాలు. ఇక్కడ నా జీవితమే నా సందేశం. మౌళి గుల్కెడు చంద్రమకండ కళతోడ బెడగారు గుల్కెడు జడలతోడ జడలలో ప్రవహించు చదలేటి చిగితోడ డంబైన పాల నేత్రంబుతోడ నల్ల నేరేడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ నడుమును చుట్టిన నాగ చర్మముతోడ మైనిండ నలరు భస్మంబుతోడ నుదుట తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాధరంబుతోడ 6 శాస్త్రములందున అందగించి నల్ల కలువల హసించి కొల్లలాడు మెరుగు సామన ఛాయమేనితోడ పత్తివాసుడు నేడు సాక్షాత్కరించే ధనము రాశిగా పోసినను కానగారాని ఆనందమును మీరలందుకునుడి తీర్థయాత్రల నిన్ను తిరిగినను కానరాని ఆనందమును మీరలందుకునుడి విద్యలన్నీ వల్లి వేసి కనరాని ఆనందమును మీరలందుకొనుడి ప్రాణములు బిగబట్టి పలుమార్లు కనరాని ఆనందమును మీరలందుకొనుడి కాసు ఖర్చు లేదు, కాయ కష్టము లేదు, చదువు సాధన అది బాధ లేదు, మనసుకింత ఇచ్చి మరి ఇక్కడ నుండి అందరాని బలము పొందరయ్యా అని తాను శివుడుగాను, అలాగే ఉచితముగా ఎటువంటి ఆనందము లభిస్తుందో ఈ 2 పద్యాల్లో చెప్పాను.
ప్రేమస్వరూపులారా, ప్రశాంతి నిలయములో కార్యక్రమములు 5 దినముల నుండి కూడాను నిర్విరాముగా కొనసాగుతూ వస్తున్నాయి. ఇది 80వ సంవత్సరంలోదండి. కానీ ఈ 5 దినములు 5 క్షణముల వలె గడిచిపోయినవి. కాలగమనము తెలియకనే పోవచ్చున్నది. కారణమేమిటి? కాలాతీతుడైన దైవం యొక్క చింతన యందు, దైవం యొక్క గాథల యందు, దైవం యొక్క కార్యక్రమముల యందు మానవుని మనస్సు లీనమవుట చేత ఈ కాలగమనము మనకు తెలియకుండా ఉన్నది. సముద్రముతో కూడిన నదులు ఏ విధముగా సముద్రము యొక్క స్వరూపాన్ని చెందుతున్నవో అదే విధముగా దైవ చింతనతో కూడిన మానవ మనస్సు దైవాకారమునే పొందుతున్నది. ఈ ప్రపంచమంతయు కూడాను భగవంతుని యొక్క విశాలమైన వ్యష్టి స్వరూపం. ప్రతి వ్యక్తి యందు దైవత్వం అనేది గోచరిస్తూ ఉంటుంది. మానవత్వములోని దివ్యత్వమును వ్యక్తము గావించి తాదాత్మ్య భావము పొందుటే సాధనమునకు పరమార్థము. మానవుని యందు గోప్యమై ఉండిన దివ్యత్వాన్ని, పవిత్రతను సత్సంగము ద్వారా మనము వ్యక్తము గావించుకొని తద్వారా తాదాత్మ్య భావము పొందటమే ఈ సాధన యొక్క మూల కారణము. గూఢముగా ఉండిన మానవునిలో ఉండిన దివ్యత్వాన్ని వ్యక్తము గావించుకునే ప్రయత్నం నందు తాను ఏనాడు తన కాలమును, కాయమును, కర్మను అంకితము గావించునో ఆనాడే వ్యక్తిత్వము సార్థకమవుతుంది. నిజముగా మానవత్వములోనున్న దివ్యత్వాన్ని ప్రతి వ్యక్తి అనుభవించుటకు సాధ్యమవుతుంది. కానీ ఈనాడు మానవుడు దీనికి విరుద్ధమైన మార్గమును అవలంబిస్తూ వస్తున్నాడు. అమెరికాలో ఏమి జరుగుతున్నదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంగ్లాండ్లో ఏమి జరుగుతున్నదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. భూగోళం అంటే ఏమిటో, ఖగోళం అంటే ఏమిటో తెలుసుకుంటున్నాడు. తెలియకపోయినప్పుడు తెలుసుకున్నట్టుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ తానెవరో, తన తత్వం ఏమిటో, తన స్వరూపం ఏమిటో గుర్తించుకోలేకపోతున్నాడు. తెలుసుకొనుటకై ప్రయత్నించలేకపోతున్నాడు. దీనికంతయు విద్యా విధానమే మూల కారణము. ఈనాటి విద్యా విధానమునందు నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక భావములు ఏమాత్రము లేకపోవచ్చే లౌకిక తత్వములో వారు మునిగి మానవత్వము ఏమిటో తాను గుర్తించలేకపోతున్నాడు. అన్ని రకములుగా భౌతిక ప్రపంచం యొక్క స్వరూపాన్ని గుర్తించడానికే ప్రయత్నిస్తున్నాడు. మ్యాథమెటిక్స్ను మరువక జపించు గణిత శాస్త్రము వంక చూడబోడు. మ్యాథమెటిక్స్ను మరువక జపించు గణిత శాస్త్రము వంక చూడబోడు. అమెరికా మార్గంబునర ఎదూచును గాని కాశికా మార్గంబు కానరాడు. ఆల్జీబ్రాయంతను అరయజూచును గాని ఇంటి వైశాల్యము ఎరుగబోడు. అనుదినంబును ఢిల్లుననుసరించు గాని పద్మాసనము వేయ బాధపడును. వృక్షశాస్త్రమెరుగు సమృద్ధిగను తులసిపయోగమెరుగడు మానవుండు అని ఈనాటి చదువులు ఈ విధంగా అస్తవ్యస్తమైపోతున్నాయి. కనుక మన దివ్యత్వమును మనం గుర్తించుకునే నిమిత్తమై ఆత్మవిద్యను అభ్యసించడం అత్యవసరము అని చెప్పి ఈరోజు అక్కడికి ముగించారండి.